ఏదో తీరుతో మీతో మాట్లాడుతున్నా. మీ జీవితంలో ఇఫ్ యూ హ్యావ్ టు సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు స్టే ఫెయిత్ఫుల్. దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు. మీ హృదయం మాత్రము తగ్గింపు దేవునికి దగ్గరగా లేకపోతే మీ జీవితం ఏ విషయంలో వర్ధిల్లదు. నీవు వర్ధిల్తున్నావు అనే విషయం ఈరోజు పొద్దున మాట్లాడడం, ఇట్ షుడ్ బీ ఇన్ ఎవిడెన్స్లో ఉండాలి. నేను మీకు సవాల్ ఇస్తున్నాను. 10 years ముందు, 10 years తర్వాత ఇప్పుడు మీ జీవితంలో ఎంత ఎదిగారు? ఎంతమంది చెప్పగలుగుతారు? నా ఆదాయము 100 రెట్లు లేదు, 10 రెట్లు ఎక్కువ అయిందని చెప్పగలిగిన వారు చేతులు ఎత్తండి. మిగతా వారికి వై నాట్? దేవుడు చేయడా? దేవుడు అవ్వడా? నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్నాడు. చేయి పని లేకుండా ఆశీర్వాదం కోరుతున్నావు? ఎన్ని గంటల సేపు వాడుతున్నావు నీ సమయాన్ని? ఎంతగా ప్రయాసపడుతున్నావు? ఈ నూతన సంవత్సరంలో సవాల్ ఇస్తున్నాను. ఇందాక ప్రారంభంలో చెప్పండి, ఎంతోమంది గొప్ప కార్యాలు చేశారు. వారు ఏంటంటే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించిన వారు, వారి ఆత్మలో వర్ధిల్తున్నారు, వారి జీవితంలో వర్ధిల్తున్నారు. వారిని బట్టి అనేక మంది దీవించబడుతున్నారు. దాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. వాట్ టార్గెట్ యూ హ్యావ్ ఫర్ 2024? ఇంకా అయిపోయింది నాది. 2024లో ఏంటి మీ టార్గెట్? ఏం చేయబోతున్నారు? నీ జీవితం, నీ ఆత్మ వర్ధలబోతుంది, నీ చేసే పని అన్నీ వర్ధలబోతుంది. ఏంటది దృష్టి నీ జీవితంలో ఉంది. నువ్వు పట్టే పట్టు. ఈ సంవత్సరంలో మేము దృష్టి పెట్టుకున్నాం, ఇన్ని కొట్టాలి మీటింగ్లు, ఇన్ని చెయ్యాలి, ఇంత జరిగించాలి, ఏది ఏమైనా జరగాల్సిందే. అందుకని మీకు ప్రారంభంలో చెప్పాను, రైట్ అవుట్ ఆఫ్ ద ఆపరేషన్ ఐఎమ్ దేర్. 2 weeks నాట్ ఈవెన్ రికవర్డ్, ఐఎమ్ స్టిల్ దేర్, ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ దేర్, వీఆర్ స్టిల్ సర్వింగ్ దేర్. నో ఎక్స్క్యూజెస్. పట్టు అవ్వాల్సిందే. ఎవరు నన్ను అడగబోయేది లేదు. వర్షిప్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ డ్యూ టు హెల్త్ ఇష్యూస్. పెట్టించు. ఎవరికి నష్టం? నాకు నష్టం. దేవుడు నాకు ఇచ్చిన మైల్ స్టోన్ని నేను ముడిగి ఉంచిపోతాం, నా నష్టం. ఈరోజు చాలామంది సాకులు చెప్పుకుంటున్నారు. ప్రభువా నాకు ఇది, ప్రభువా నాకు ఇది, ప్రభువా నీకు తెలీదా మా ఇంట్లో గొడవ జరిగిందని, ప్రభువా నీకు తెలీదా మా పక్కోడు నన్ను మోసపరిచాడండి, ప్రభువా నీకు తెలీదా? దృష్టి లేదు, అజ్ఞానంలో ఉన్నావు. హ్యావ్ ఎ విజన్. ఇల్లు వాక్యలు సంపాదించుకుంటాము, ఉద్యోగం సంపాదించుకుంటాం కాదండి. అందుకని అవి వద్దని చెప్తలేదండి. కానీ మనసు దాని మీద ఉండకూడదు. దేవునిలో నువ్వు ఎవరివే ఉన్నావు? దేవునితో నీ బ్రతికేంటి? దేవునితో నువ్వు ఎలా ఉన్నావు? ఎంత నువ్వు దేవుని నమ్మగలుగుతున్నావు? నీ కలిగిందంతా ఈరోజు దేవుడు అడిగితే ఇచ్చేయగలుగుతావా? ఎంతమంది చెప్పగలుగుతారు నాకు కలిగిందంతా దేవుడు అడిగితే ఇప్పుడు విడిచిపెట్టి ఇప్పుడు ఇచ్చేస్తానన్న వారంటే చేతులు ఎత్తుతారా? ఏముందో మీ దగ్గర అంతా? Of course, but I'm telling you honestly, right from the stage, my family knows, my team knows, everybody knows. I'm ready to give up anything and everything for God. Anything and everything for God. ఎందుకంటే నా జీవితంలో కావాల్సిన సార్లు రుజువులు ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే ఎవరికైనా భయం ఉంటుంది, నాకు భయం లేదు, అస్సలు భయం లేదు. ఎందుకంటే కావాల్సిన రుజువులు ఉన్నాయి. ఎన్నిసార్లు ఎన్ని విడిచిపెట్టినా కూడా 0 నుండి పైకి లేపిన దేవుడు ఉన్నాడు. 0 నుండి పైకి లేపిన దేవుడు. ఈసారి చేయడానికి ఏమన్నా డౌటా నాకు? ఐ బిలీవ్, ఐ నో. నా రక్షకుడు ఎవరో నాకు తెలుసు, నాకు వాగ్దానం చేసిన దేవుడు ఎవరో నాకు తెలుసు. ఐఎమ్ బీయింగ్ ప్రాక్టికల్ టు యూ. మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఇదే పాత మనస్తత్వంతో, పాత అలవాట్లతో, పాత బుద్ధితో, పాత స్థితిలో, పాత గబ్బుతో, పాత గొడవలతో, పాత కలవరాలతో నువ్వు అడుగు పెడతావు. ఇట్స్ నాట్ గోనా చేంజ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ గోనా బి ఎ న్యూ ఇయర్. ఇట్స్ గోనా బి ద ఓల్డ్ స్టింకీ ఇయర్. మారాలంటే మనస్సు మారాలి. ఇదిగో నేను మారుతున్నా. ఇది మొదలుకొని నా జీవితంలో ఒక నూతన కార్యం, ఇది మొదలుకొని నా జీవితంలో ఒక గొప్ప కార్యము, ఇది మొదలుకొని నా జీవితంలో దైవ కార్యము, ఇది మొదలుకొని నా జీవితంలో దేవుడు నా తోడు ఉన్నాడు అనేది అందరికీ చూపిస్తా. దేవుడు నీ తోడు ఉంటే అందరికీ తెలియజేయబడుతుంది. నీ లోపల ఉంటే దేవుడు నీ బయటకు కూడా కనబరిచే దేవుడు. షద్రక్ మేషక్ అబ్దెగోలో చెప్తున్నారు సాక్ష్యం ఏంటి వాళ్ళు? మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన రక్షించకపోయినా కూడా పర్వాలేదు, మేము మాత్రం విల్ నాట్ బౌ. విగ్రహంకి నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు, నా దేవుడు నాకే. నెబుకద్నెజరు నువ్వు కాదు, యూ కాంట్. మనం గమనిస్తామండి, వారు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడ్డారో దేవుడే వారి మధ్య దిగి వచ్చాడు. అగ్నిలో పడివేయబడ్డారంట. అంటే పరీక్ష. దేవుడు వెయిట్ చేశాడు, అగ్నిలో పోయేంత వరకు వెయిట్ చేశాడు. అగ్నిలో పోయిన తర్వాత ముగ్గురిని పడేస్తే 4వ వ్యక్తి కనబడుతున్నాడు.
సన్ ఆఫ్ గాడ్. ముగ్గురు వేసాం కదా, నాకు నలుగురు కనబడుతున్నారే. ఈరోజు ఏంటి అది దేవుని కొరకు మీరు తెగించింది? మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు, నా దేవుడు. బయటకు వస్తే చెప్తున్నారు, ఇదిగో ఆ రాజే చెప్తున్నాడు, ఇదిగో నీ దేవుడే, వీరి దేవుడే నిజమైన దేవుడు. మిమ్మల్ని బట్టి మీ జీవితంలో సాక్ష్యం రాగలుగుతుంది, దేవుని నామని మహిమ రాగలుగుతుందా? మీ సాక్ష్యాన్ని బట్టి, మీ జీవితంలో జరిగే కార్యాలు బట్టి దేవుని నామ మహిమ రాగలుగుతుందా?